డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. మారిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, అట్లాగే కాంక్రీట్కి సంబంధించిన డ్రైవర్లు, అన్ని రకాల డ్రైవర్లందరూ కలిసి పనులు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ 1వ తారీఖు నాడు న్యాయ సంహిత 106 సెక్షన్ 2 ప్రకారము డ్రైవర్లకు ఉరితాడుగా మారే చట్టం రావడం వల్ల 7 సంవత్సరాల జైలు శిక్ష, అట్లాగే 10 లక్షల జుర్మానా విధించడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికీ డ్రైవర్లను పెట్టడం కరెక్ట్ కాదు. రోడ్డు ప్రమాదాలు అనేటివి దాదాపు రోడ్డు నిర్మాణంలో జరిగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోడ్డు నిర్మాణ వైఫల్యాల వల్ల జరుగుతూ ఉన్నాయి. డ్రైవర్ల వల్ల జరిగేది కేవలం 2% మాత్రమే. ఆ 2%ను వంకబెట్టుకొని పెద్ద ఎత్తున డ్రైవర్లకు జుర్మానా విధించడం కరెక్ట్ కాదు. నిజంగా 10 లక్షల రూపాయలే డ్రైవర్ల దగ్గర ఉంటే ఈ డ్రైవర్ వృత్తి ఎందుకు చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు కదా. డ్రైవర్లకు మనం కంట్రోల్ చేయాలంటే ముందుగాను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రోడ్డు నిర్మాణ వ్యవస్థను పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే అయితే తప్ప నిజంగా అలా జరిగేది ఉంటే 2019లో మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారము నేరాలు అనేవి డ్రైవింగ్ ప్రమాదాలు అనేది తగ్గాలి. కానీ అందులో ఆ చట్టంలో జుర్మానాలు పెరిగినాయి, అట్లాగే దానితో పాటుగా ప్రమాదాలు పెరిగినాయి. డ్రైవర్ల వల్ల ప్రమాదాలు అనేవి జరగడం లేదు. డ్రైవర్లకు ఉదాహరణగా మారిన ఇంటర్నెట్ రద్దు చేసే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రమేష్, CITU జిల్లా కార్యదర్శి, కరీంనగర్. కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్స్ అందరూ కూడా ఈ హిట్ అండ్ రన్ చట్టం అయితే ఏదైతే తీసుకొచ్చిందో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే దాన్ని రద్దు చేసేంత వరకు అన్ని రకాల డ్రైవర్లతోటి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తాము. రేపు కూడా ఎల్లుండి సూతా ఇది కలెక్టర్కు ర్యాలీ ఉంటుంది. అట్లాగే RTO దగ్గర కూడా కలెక్టర్కు ర్యాలీ తీసి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే పెద్ద ఎత్తున డ్రైవర్లు రోడ్లపైకి వస్తారు. అతి తక్కువ జీతాలపైన పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కుటుంబాలు గడవలేని పరిస్థితిలో ఉంటే 7 లక్షల రూపాయలు, అట్లాగే జురిమానా అని చెప్పి శిక్షలు డ్రైవర్లను జైలుకు పంపే విధంగా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఈ డ్రైవర్లకు చాలామంది కావాలని ఎవరు కూడా డ్రైవరు ప్రమాదం చేయడు. అనుకోకుండా జరిగే ప్రమాదాన్ని ఈరోజు డ్రైవర్ల మీద సాకుతోటి ఈరోజు రోడ్లు చూసుకుంటే రోడ్లు కరెక్ట్ లేవు. అట్లాగే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు కరెక్ట్ లేవు. ఆ రోడ్లు కరెక్ట్ ఉంటే ఏదైనా ప్రమాదం జరగదు. ప్రమాదమే డ్రైవర్లు చేస్తున్నారని చెప్పి ఈరోజు మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మా మీద ఎటువంటి శిక్షలు వేయడం కరెక్ట్ కాదు. వెంటనే దీన్ని తొలగించే విధంగా చూడాలని జిల్లా అధ్యక్షులు ట్రాన్స్పోర్ట్ పున్నం రవి.